అందరికీ నమస్కారం. ఈ రోజు కథ వింత శోభనం. రచించిన వారు ఉదయ్ బాబు కొత్తపల్లి గారు. ఆఖరి దంపతులకు కూడా నూతన దంపతుల చేత దాంపత్తాంబూలం ఇప్పించి నమస్కరింపజేశారు పంతులు గారు. ఇక అమ్మాయిని అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన 4 మాటలు చెప్పి లోపలికి పంపించండి అని పెళ్లి కూతురు తల్లిదండ్రులకు చెప్పి తన పూజా తాంబూలం తీసుకుని నూతన దంపతులను దీవించి అక్కడి నుంచి నిష్క్రమించారు పంతులు గారు. భర్త గారి తొడ మీద ఎవరు చూడకుండా చిన్నగా గిల్లి వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ తల్లి వెనకాల వెళ్ళిపోయింది ఆ నూతన వధువు. గదిలో చెప్తాని పని అనుకుంటూ తొడ మీద సున్నితంగా రాసుకొని దూరంగా కుర్చీలో కూర్చున్న స్నేహితుల దగ్గరకు నడిచాడు అతడు. ఓకేరా, ఎంజాయ్ ద లైఫ్ వెల్రా. స్నేహితులు అతని సంతోషమే తమ సంతోషం అన్నంత ఆనందాన్ని ప్రదర్శిస్తూ అతని భుజం మీద చరిచి అప్పటి వరకు తమ మధ్య ఒంటరిగా కూర్చున్న పెళ్లి కొడుకు దూరపు బంధువు ఒక పెద్దాయనతో వెళ్ళొస్తాం బాబాయి అని వెళ్ళిపోయారు. ఇంతలో పిలుపు రావడంతో పెళ్లి కొడుకును అనుసరిస్తూ శోభనం జరగబోయే గది దగ్గరకు వచ్చాడా పెద్దాయన. పెళ్లి కొడుకు వెనుక 5-6 ముత్తైదువులు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నిలబడ్డారు. పెళ్లి కూతురు తల్లి ఒక పెద్దామెతో చిన్నగా అంది, నువ్వు ఒకసారి చెప్పు పిన్ని అతనికి. ఆ పెద్దామె అతని భుజం మీద చనువుగా చేయి వేసి, బాబు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, 7 మల్లెలెత్తున పెరిగింది అని వెనక్కు జరిగిన ఆమె ఒక్కసారిగా ఎందుకో ఉలిక్కిపడి పక్కకు చూసింది. ఆ బాబాయి తనకేసి చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఆమె ముఖం సిగ్గుతో కిందికి వాలిపోయింది. ఇదేమి చూడని మరో ముత్తైదువ, ఈ రోజుల్లో పిల్లలకి మనం చెప్పేదేముంది పిన్ని, వాళ్ళు అన్ని విషయాల్లోనూ పెళ్లికి ముందే ఆరితేరిపోయిన వాళ్ళు. నీ చాదస్తం నువ్వును. చింత చచ్చినా పులుపు చావదు ఈ పెద్దవాళ్ళకి. ఆల్ ది బెస్ట్ నాయనా. పదండి పదండి, నువ్వు లోపలికి వెళ్ళి బాబు. అతన్ని లోపలికి పంపింది. అంతలో పెళ్లి కూతురుని తీసుకొని వాళ్ళమ్మ వచ్చింది. చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా, జాగ్రత్త, అతను చెప్పినట్టు విను అందు కూతురుతో. అలాగే, నేను చెబితే వినేటట్లే చేస్తాను సరేనా అనేసి పాల గ్లాస్తో లోపలికి అడుగుపెట్టింది ఆమె. ఆమె వెనుకనే గది తలుపుల జంట అమ్మయ్య, రేపొద్దున వరకు మనల్ని మరెవరూ విడదీయరే అన్నట్టుగా ఒకదానిలో ఒకటి మమేకమైపోయాయి. ఊసూరుమంటూ వచ్చి ఖాళీ అయిపోయిన కుర్చీల్లో దూరంగా చెరకు కుర్చీలోనూ కూలబడి ఒకరినొకరు దొంగ చూపులు చూసుకుంటూ చాలాసేపు ఉండిపోయారు ఆ పిన్ని ఆ బాబాయ్. పెళ్లి కుమార్తె లోపలికి రాగానే ఒక సుగంధ పరిమళం గదంతా వీచింది. మన్మధుని చెరకు వింటిలా కనిపిస్తున్న ఆమె దగ్గరగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు. తెల్లని గ్లాస్కో పంచెలో బలిష్టమైన వ్యాయామం చేసిన అతని ఈస్టమన్ కలర్ శరీరాన్ని తమకంగా తల వంచుకొని కనిపించినంత వరకు పరిశీలిస్తూ ఉన్న అతని వెచ్చని కొరకంచు స్పర్శ తగలగానే ఆమె యవ్వన రేఖలలో స్పందన రగులుకుంది. అయితే సరిగ్గా అదే సమయంలో పిన్ని బాబాయిలతో పాటు నిద్ర రాని ఎందరో తమ తమ తొలి రాత్రుల ముచ్చట్లలోకి వెళ్ళిపోయారు. దాదాపు 30 ఏళ్ల క్రితం లోపలికి అడుగుపెట్టింది తాను వెండి పాల గ్లాస్తో. అతను బింకంగా మంచం మీద కూర్చుని ఉన్నాడు. లోపలికి అడుగుపెట్టిన తానే తలుపు గడియ వేసి అక్కడే నిలబడింది సిగ్గు బరువుతో. అక్కడ దాకా వచ్చిన దానివి నా దగ్గరగా రాలేవా అన్నాడు చేతిలోని గులాబీ పువ్వు తన మీదికి విసురుతూ. పెద్దగా చదువుకొని తాను ఆ మాటలతో మరింతగా సిగ్గు మొగ్గలైపోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ తానే మంచం దగ్గరగా వెళ్ళింది. తలెత్తకుండానే కంపిస్తున్న చేతులతో అతనికి పాల గ్లాసు అందించింది. ఏదో తెలియని భయంతో సన్నని చెమట పట్టింది. అతను పాల గ్లాస్ అందుకొని, ఏమిటి ఇదంతా భయమే అన్నాడు ఒక్కొక్క గుటక వేస్తూ, బలవంతంగా చుబకం పట్టి ఇట్టి ప్రయత్నం చేస్తూ. అయినా తను తల ఎత్తలేదు. అతను సగం పాలు తాగి తన నోటికి గ్లాస్ అందిస్తూ, తాగు అన్నాడు. తను 2 గుటకలు వేశాక గ్లాసు వదిలేసి తన భుజం మీద కప్పుకున్న కండువా తీసి పక్కన పడేశాడు. అనంతరం పందిరి మంచం మీద వెల్లకిలా పడుకొని చేతులు 2 వైపులా చాచి ఫ్యాన్ వేగం పెంచు అన్నాడు. 1లో ఉన్న ఫ్యానును 3లో పెట్టింది. అది గమనించిన అతను, ఓ సరైన పాయింట్లో పెట్టావే అంటూ ఒక్కసారిగా తనని అమాంతం తన గుండెల మీదకు లాక్కున్నాడు. ఆ వేగంలో తన పైట తొలగిపోయి అతని రోమాంచితమైన ఎదతో తన వక్షం ఢీకొంది. అది చూసిన అతనిలో ఆవేశం పెల్లుబికింది. ఆ ఆవేశం చురుకుదనంగా మారి ఒక మాట, పలుకు, ఊసులు, గుసగుసలు లేకుండా, తన ప్రమేయంతో ప్రసక్తి లేకుండా అరగంటలో ఒక బాధాతప్త తొలి రాత్రి పూర్తయిపోయింది. అతను లేత జింక మాంసంతో కడుపు నిండిన పులిలా గురకపెడుతూ నిద్రపోయాడు. తాను మంచానికి రెండో చివరకు చేరి ముడుచుకు పడుకొని జీవితం మొదలైందో పూర్తయిందో తెలియని అయోమయ స్థితిలో ఆలోచిస్తూ ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది. తెల్లవారుజామున 4:30కే లేచే అలవాటులో మెలకువ వచ్చేసింది. తాను మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని అతని పాదాలకు దండం పెట్టుకున్న స్పర్శలో కళ్ళు తెరిచి చూశాడు.
చూపుడు వేలితో తనను దగ్గరకు రమ్మన్నట్టుగా పిలిచాడు. కొంగు కప్పుకొని దగ్గరగా వెళ్ళింది తాను. నిన్నెవడో ప్రేమించాడట, ప్రేమ లెక్కలు కూడా రాశాడట. ఆ ఉత్తరాలు నాకు చూపిస్తే నిన్ను వాడు ప్రేమించినంత బాగా ప్రేమిస్తా. మన ఇంటికి వెళ్ళాక చూపించు అని అటు తిరిగి పడుకున్నాడు. కాపురానికి వెళ్ళాక అలాంటి చరిత్రలు తనకు లేవని అతన్ని కన్నీళ్లతో ప్రాధేయపడినప్పుడు నాకు తెలుసు. నిన్ను నా కాళ్ళ దగ్గర పడి ఉండే భార్యలా చేసుకునేటందుకే నేను వేసిన రాయి అది అని నవ్వేసి వెళ్ళిపోయాడు. కొత్తగా పెళ్ళైన ఒక ఆడపిల్ల బ్రతుకు యాంత్రికమా, అపురూపమా అని నిర్ణయించే తొలి రాత్రి నాడే తేలిపోయింది తన భవిష్యత్ ఏమిటో. సరిగా ఆమె గతంలోకి వెళ్ళినప్పుడే ఆమెకు దూరంగా కుర్చీలో కూర్చుని చూస్తున్న అతను కూడా తన తొలి రాత్రిని గుర్తుకు తెచ్చుకున్నాడు. తనకు సత్యనారాయణ స్వామి అంటే చాలా ఇష్టం. పెళ్లి అయ్యాక ఆ స్వామి వ్రతం తన ఇంట్లో శాస్త్రోక్తంగా చేసుకున్న తర్వాత శోభన ముహూర్తం పెట్టించమని తల్లితో మరీ మరీ చెప్పాడు. ఆమె తన భర్తకు చెప్పి, మీ నాన్నగారు సరే అన్నారు. మన ఇంట్లో వ్రతం అయ్యగానే నీ శోభనమని మాట ఇచ్చింది తల్లి. పెళ్లి తెల్లవారుజామునే అయ్యింది. మరుసటి నుంచి వారం రోజుల పాటు దంపతులకు మంచి ముహూర్తం కుదరలేదని, ఆ కారణంగా ఆడపెళ్లివారు ఆ రాత్రే తమ ఇంట్లోనే శోభనం చేయించేయాలని పట్టుబట్టడంతో ఒప్పుకోక తప్పింది కాదు తను. అయితే తాను మాత్రం భార్యకు నచ్చజెప్పి తన ఇంటిలోని తొలి రాత్రి జరిగేలా బతిమలాడుకోవాలని నిశ్చయించుకున్నాడు తాను. సాంప్రదాయం ప్రకారం తాను గదిలోకి వెళ్ళిన వెంటనే పాల గ్లాస్తో ఆమె వచ్చింది. నెమ్మదిగా ఆమెను మాటల్లో దింపి, లాలించి బుజ్జగించి నెమ్మదిగా తన మనసులో కోరికను వెల్లడించాడు. ఆమె అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. మరి రేపొద్దున మా అమ్మ అడిగితే అని మాత్రం అడిగింది. ఏ దంపతులైనా తమ మొదటి రాత్రి జరగలేదని చెప్పుకుంటారా? జరిగిపోయిందని చెప్పు. నాకేదో భయంగా ఉందండి. నీ మీద ఒట్టు బంగారం. ఏడాదిలో నిన్ను తలని చేసి నీ చేతుల్లో బిడ్డను పెట్టే పూచి నాది అని ఆమె తల మీద ఒట్టు వేయబోయాడు. నా మీద కాదు, మీ అమ్మ మీద ఒట్టేయండి అందామె. కన్న తల్లి మీద ఒట్టా అని ఒక్క క్షణం తటపటాయించబోయిన అతడు వెంటనే మా అమ్మ మీద ఒట్టు అని ఆమె చేతిలో చేయి వేసి పట్టుకున్నాడు. దాంతో ఆమెలో అలజడి మొదలైంది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఈ స్వీట్లు 1, 2 తిందాం. కొన్ని మిఠాయిలు చిదిపేద్దాం. అరిసెలు సగం కొరికి వదిలేద్దాం. నీ బొట్టు చెదిరేలా కొంచెం పక్కకు చెరుపుతాను. జుట్టు చెరిపేస్తాను. పూల జడలో పూలన్నీ చింపేసి పక్క చెల్లాచెదురు చేసేస్తాను. మీ వాళ్ళకి ఏ అనుమానం రాకుండా చేసే పూచి నాది. శుభం పలకరా ఎంకన్నా అంటే ఇవేం అపశకునమండి. అది చెరిపేస్తా, ఇది చెరిపేస్తా, ఇది నలిపేస్తా అని అతను ఆమె కాళ్ళను తన ఒళ్ళోకి లాక్కొని, ఇదిగో బంగారం, ఈ ఒక్కరోజు నా మాట విను. జీవితాంతం నీ మాట వింటాను, సరేనా అన్నాడు. ఆమె కళ్ళలోకి కోటి ఆశలతో చూస్తూ. ఆమె ఒక్క క్షణం ఆలోచించి సరే అంది. కానీ ఇప్పుడే ఎందుకండి? పొద్దున్నే గదిలోంచి వెళ్ళబోతూ చేయొచ్చుగా మీరు చెప్పినవన్నీ. అప్పుడు మర్చిపోతే నాదసలే మొద్దు నిద్ర కూడాను అన్నాడతను మాంసం ముక్క కోసం జాలిగా చూసే కుక్కలాగా. ఆమె నిట్టూర్చి అతన్ని కౌగిలించుకోబోయింది. నువ్విలా చేస్తే నాకు మూడొచ్చేసి వ్రతభంగమైపోతుంది. ఈ తొలి రాత్రి నువ్వు జీవితంలో మర్చిపోకుండా ఇదే నా బహుమతి అని ఆమె నుదుట 3 ముద్దులు పెట్టుకొని అటు తిరిగి ముడుచుకుని 5 నిమిషాల్లో నిద్రలోకి జారిపోయాడతను. ఆమె నెత్తి కొట్టుకొని ఇదే మొగుడురా దేవుడా అనుకుని బాగా ఆలోచించి అతను అన్న మాటల్లో ఒక ఆయుధాన్ని పట్టుకుంది. ఈ ఒక్కరోజు నా మాట విను. జీవితాంతం నీ మాట వింటాను. ఆనాటి నుంచి తనది గ్రామసింహం బతుకే. ప్రస్తుత జంట విషయానికొస్తే ఆమెలో తన స్పర్శ తాలూకు వేడి రగులుకుంటుందని తెలుసుకున్న అతడు ఆమె నడుం పట్టి తన మీదికి లాక్కోబోయాడు. ఒక్క క్షణం శ్రీవారు అంటూ ఆమె విడిపించుకొని ఆ గదిలో ఉన్న అలమారు తెరిచి భగవద్గీత తీసుకువచ్చి అతని చేతుల్లో పెట్టి దాని మీద కుడి చెయ్యి బోర్లించింది. ఇదెందుకు అడిగాడతను ఆశ్చర్యపోతూ. మనమిద్దరం ఒక ప్రమాణం చేసుకుందాం. నేను ఈ క్షణం నుంచి నా జీవితాంతం నీ సహధర్మచారిణిగా వ్యవహరిస్తానని ప్రమాణం చేస్తున్నాను అని మీరు కూడా ప్రమాణం చేయండి అని అడిగింది అతనికేసి గోముగా చూస్తూ. అతను ఒక క్షణం ఆలోచించాడు. లాయర్గా ఎన్నో కేసులు గెలిపించడం కోసం ఎందరో సాక్షుల చేత కోర్టులోనే భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తున్న దేశం మనది. ఏ ప్రమాణం చేయకుండానే భార్యలను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్న ఈ సమాజంలో ప్రమాణం చేస్తే తప్పేంటి అనుకున్న అతడు నిస్సంకోచంగా ఆమె చెప్పమన్నట్టు చెప్పి ప్రమాణం చేశాడు. అనంతరం వారి ఒక్క క్షణం వృధా కాలేదు. పొద్దున్నే లేచిన ఆమె భర్త చేసిన చిలిపి చేష్టలని గుర్తుకు తెచ్చుకుంటూ గదిలోంచి బయటకు వచ్చి తల్లిని చూసి సంతృప్తిగా తల పంకించి అడిగింది. పిన్ని బాబాయ్ ఏరమ్మా? మీ నాన్న పిన్ని వాళ్ళూరికి, మా బాబాయి వాళ్ళింటికి తెల్లారి మొదటి బస్సులకు వెళ్ళిపోయారమ్మా.
ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.